వీకెండ్ వచ్చిందంటే చాలు మనందరికీ ఒకటే ఆలోచన, ఈ బిజీ లైఫ్కి కాస్త బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళి 2 days హ్యాపీగా గడపాలని. నేను కూడా అలాంటి ఒక స్టేకేషన్ కోసం వెతుకుతూ ఉంటే నిజంగా నాకు ఒక హిడెన్ జెమ్ దొరికింది. ఈ రిసార్ట్ పేరు ఏఆర్ తంగకొట్టై, ఏలగిరి హిల్ స్టేషన్లో ఉంది. బెంగళూరు నుంచి కేవలం 3 hours, అదే చెన్నై నుంచి అయితే కేవలం 4 hours జర్నీ మాత్రమే. కానీ నమ్మండి, గేటు దాటిన క్షణం నుంచి మనం ఏలగిరిలో ఉన్నామా అన్న ఫీలింగ్ కూడా మనకి రాదు. ఒక్కసారిగా టైం మిషన్లో కూర్చొని 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఈ ప్యాలెస్ మొదటిసారి చూసిన వెంటనే వావ్, సౌత్ ఇండియాలో ఇలాంటి ప్లేస్ కూడా ఉందా అనిపించింది. ఇక్కడ ఆర్కిటెక్చర్, ఆ భారీ స్తంభాలు, ప్రతి చిన్న డిజైన్, ప్రతి మూలలో కనిపించే ఆ రాయల్ ఫీలింగ్ ఒక్క మాటలో చెప్పాలంటే కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది. ఇది కేవలం ఒక రిసార్ట్ కాదు, ఒక రాయల్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఎందుకు అలా చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. రండి, మీ అందరినీ కూడా ఈ అద్భుతమైన ప్యాలెస్లోకి తీసుకెళ్తాను. ఇలాంటి ప్యాలెస్లో ఉండే అవకాశం ఎలా ఉంటుందో ఊహించండి. ఇక్కడ రూమ్ రేట్ వచ్చేసి 6,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మనం స్టే వద్దు అనుకుంటే కేవలం 350 రూపీస్కి టికెట్ తీసుకొని 2 hours ప్యాలెస్ని ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. నిజం చెప్పాలంటే ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది ఒక డ్రీమ్ లొకేషన్. ఎటు కెమెరా తిప్పినా ఒక పర్ఫెక్ట్ ఫ్రేమ్ రెడీ అవుతుంది. అంతేకాదు, రిలాక్స్ అవ్వడానికి చిన్న బోటింగ్ ఏరియా కూడా ఉంది. ఓ మై గాడ్, ఈ స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను ఇంతకుముందు చాలానే రిసార్ట్స్కి వెళ్ళాను, కానీ ఎక్కడా ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ మాత్రం చూడలేదు. రిసార్ట్లో టాయ్ ట్రైన్ కూడా ఉంది. మా పాప మంచిగా టాయ్ ట్రైన్ రైడ్ని బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలు బోర్ అవ్వకుండా ఇలా మంచి యాక్టివిటీస్ చాలానే రిసార్ట్లో అరేంజ్ చేశారు. ఈ రిసార్ట్లో మిస్ అవ్వకూడని ప్లేసెస్ ఏంటో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ముందుగా నందవనం రూమ్స్. సౌత్ సెంట్రల్ తమిళనాడులో ఉన్న చెట్టినాడ్ ట్రెడిషనల్ ఇల్లులా ఉన్న ఈ రూమ్స్ తప్పకుండా చూడాలి. బయట నుంచి చూసినా లోపలికి వెళ్ళినా పాతకాలపు సౌత్ తమిళనాడు ఆర్కిటెక్చర్ అందం ప్రతి చోటు కనిపిస్తుంది. హెరిటేజ్ ఫీల్ను అలాగే ఉంచుతూ మనకు కావాల్సిన అన్ని మోడర్న్ కంఫర్ట్స్ని కూడా ఇచ్చారు. ఇక్కడ అష్టాచెమ్మ ఆట కూడా పెట్టారు. చిన్నప్పుడు నేను మా కజిన్స్ అందరితో కలిసి అష్టాచెమ్మ గంటలు తరబడి ఆడేదాన్ని. ఇప్పుడు ఆ బోర్డు చూసేసరికి ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. మేమైతే అప్పట్లో కాసేపు అష్టాచెమ్మ ఆడి తర్వాత ఇంకొంచెం సేపు ఉయ్యాలో ఊగేవాళ్ళం, అచ్చం ఇక్కడలాగానే. మీకు ఇలాంటి చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. మీకు బాగా గుర్తుండిపోయే చైల్డ్హుడ్ మెమరీ ఏదైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. నందవనం రూమ్కి సరిగ్గా ఎదురుగానే కిడ్స్ కోసం ఒక పెద్ద ప్లే ఏరియా ఉంది. మా పాప అయితే అక్కడికి వెళ్ళంగానే అసలు బయటికి రావడానికి ఇష్టపడలేదు. అక్కడ ఉన్న ప్రతి దాన్ని ట్రై చేస్తూ ఫుల్గా ఎంజాయ్ చేసింది. అక్కడి నుండి నెక్స్ట్ మేము టెంపుల్ స్ట్రీట్కి వెళ్ళాం. దీన్నే అగ్రహారం అని కూడా అంటారు. 2 వైపులా అందమైన పాతకాలపు స్టైల్లో ఉన్న ఇల్లు వరుసగా ఉండి వాటి చివర్లో ఒక టెంపుల్ ఉంది. మోడర్న్ లగ్జరీతో పాటు హెరిటేజ్ ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇది డెఫినెట్గా స్టే చేయడానికి మంచి ప్లేస్. ఇక్కడ స్పేషియస్ 2 bedrooms నుంచి మంచి డూప్లెక్స్ సూట్స్ వరకు ఫ్యామిలీ మొత్తంతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇక్కడ 1951 నాటి మారిస్ మైనర్ కార్ని డిస్ప్లేలో పెట్టారు. రిసార్ట్ మొత్తంలో ఉన్న ఆ టైమ్లెస్ హెరిటేజ్ వైబ్కి ఈ క్లాసిక్ కార్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇక మా స్టే విషయానికి వస్తే మేము ప్యాలెస్ అవెన్యూ రూమ్స్లో స్టే చేసాం. రోమన్ ఇన్స్పైర్డ్ ఆర్కిటెక్చర్, అందమైన యూరోపియన్ ఇంటీరియర్స్తో రూమ్ చాలా బాగుంది. బాల్కనీలోకి వస్తే పూల్ వ్యూ, చుట్టూ ప్యాలెస్ ఆర్కిటెక్చర్, ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉంటే మేము రాజుల కాలంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. లగ్జరీ, కంఫర్ట్, హెరిటేజ్ చామ్, ఈ 3 ఒకేసారి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ రూమ్ పర్ఫెక్ట్ చాయిస్. మరుసటి రోజు ఉదయం పంకా పెవిలియన్లో బఫే బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాం. కానీ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు అక్కడ ఇంటీరియర్స్ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంత అందంగా రాయల్గా ఉంది. అసలు ఈ పెద్ద ఫ్యాన్ని చూడండి. పాతకాలంలో రాజులకి ఇలాంటి పెద్ద విసనకర్రతో సేవలు చేసేవారు. ఆ పాతకాలపు రాజసాన్ని రీక్రియేట్ చేయడానికి ఇక్కడ సీలింగ్ మీద పెద్ద విసనకర్ర పెట్టి మోటార్తో దాన్ని ఆపరేట్ అయ్యేలా చేశారు.
ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ వల్లే ఈ డైనింగ్ ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్గా అనిపించింది. మొత్తానికి ఈ రిసార్ట్లో మా అనుభవం మర్చిపోలేనిది. ప్రతి ఒక్కటి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ డెస్టినేషన్లో కలుద్దాం. బాయ్.